హాయ్ అండి. వెల్కమ్ టు శరణ్య సాయి వ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే రొయ్యల కూర అండి. చాలా సింపుల్గా చేసుకునే వేలో రొయ్యల కూర అయితే చూద్దాం. నేనైతే ఫస్ట్ రొయ్యల కూర కోసం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసుకుని రొయ్యలను అయితే క్లీన్ చేసి ఉంచుకున్నానండి. పసుపు ఉప్పు వేసి కడిగాను. ఫస్ట్ అయితే స్టవ్ పై పెనం పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుంటే కూర టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుని కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలండి. ఉప్పు వేయడం వల్ల వెజిటేబుల్స్ ఏమైనా త్వరగా కుక్ అవుతాయి. ఉల్లిపాయ కూడా త్వరగా వేగుతుంది. ఉప్పు వేసి అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్లో వేగేలాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడైతే మనం క్లీన్ చేసి ఉంచుకున్నటువంటి రొయ్యలను అయితే ఇందులో వేసుకోవాలి. రొయ్యలను ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని స్టవ్ అయితే సిమ్లో ఉంచి వేపుకోవాలండి. బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ సిమ్లో ఉంచి వేగనివ్వాలి. 10 నిమిషాల తర్వాత తీసి ఒకసారి కలిపితే రొయ్యల్లో ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు వస్తుందండి. ఆ వాటర్ అంతా తగ్గే వరకు రొయ్యల్ని బాగా వేగనివ్వాలి. రొయ్యలు వేగేటప్పటికి మనం మసాలా అయితే తయారు చేసుకుందామండి. నేను రొయ్యలు తక్కువ క్వాంటిటీలో వండుతున్నాను కాబట్టి గరం మసాలా అయితే ఏమి యాడ్ చేయలేదండి. అల్లం వెల్లుల్లి పేస్టు సందికాల్లో నూరుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. రొయ్యల్లో ఉన్నటువంటి వాటర్ అంతా వేగింది. ఇప్పుడైతే మనం నూరుకుని ఉంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలండి. వేసుకుని మన టేస్ట్కి తగ్గట్టు కారం, చిటికెడు పసుపు వేసుకోవాలి. వేసుకుని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడైతే ఒకసారి మూత పెట్టుకొని స్టవ్ అయితే సిమ్లో ఉంచి ఉడకనివ్వాలండి. దగ్గరికి వేగిన తర్వాత మసాలా అంతా దగ్గరికి వేగి రొయ్యలు దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడైతే మనం కూర ఉడకడానికి సరిపడా నీళ్ళని అయితే వేసుకుందాం. వాటర్ అయితే వేసుకుందాం. వాటర్ వేసుకుని అంతా కలుపుకొని మూత పెట్టుకుని కూర అయితే ఉడకనివ్వాలండి. కూర ఉడికేటప్పుడు ఒకసారి అంతా కలుపుకొని మనమైతే ఇప్పుడు ఉప్పు చూసుకుని ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఉప్పు వేసుకోవచ్చు. కూరలో అయితే ఇంకా కొద్దిగా వాటర్ ఉంది. ఇంకా దగ్గరకు ఉడకనివ్వాలి. కూర అయితే మనకి దగ్గరకు ఉడికిందండి. అంతే, చాలా ఈజీగా రొయ్యల కూర అయితే చేశాను నా స్టైల్లో. వేరే గిన్నెలో సర్వ్ చేసుకోవాలి. అంతేనండి. వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఈజీ అండ్ సింపుల్గా చేసుకునే రొయ్యల కూర. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.